హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఈ సబ్జెక్టు మనీ మంత్ర అంటే ఓన్లీ డబ్బు గురించి మాత్రమే. మీరు కూడా డబ్బు సంపాదించాలి, ధనవంతుడిగా అవ్వాలి అనుకుంటే కాస్త మీ సమయం ఇచ్చి పూర్తిగా స్టోరీ వినండి. అప్పుడే మనకు ఏదైనా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకటి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. శరీరాన్ని స్థిరంగా ఉంచండి. మీ శరీరాన్ని రిలాక్స్ అవ్వమని చెప్పండి. అది మీ మాట వినాలి. దానికంటూ ఒక కోరిక, చొరవ, ఆత్మచేతన వేరే ఉండవు. మీ ధ్యానాన్ని సంయుక్తం చెయ్యండి. మీ సమస్యకు సమాధానం వెతుక్కోవడంలో మీ ఆలోచనను కేంద్రీకరించండి. మీ సబ్కాన్షియస్ మైండ్తో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. పరిష్కారం దొరికితే మీకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ఆలోచించండి. సంతోషం, తృప్తి నిండిన మీ మానసిక వాస్తవంలో మీ మనస్సుని కాసేపు ఉండనివ్వండి. తరువాత నిద్రలోకి జారిపోండి. ఇలా ప్రాక్టీస్ చెయ్యండి. మీకు అత్యుత్తమ సమాధానం దొరుకుతుంది. మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు డబ్బు గురించి. కేవలం చెప్పిన పదాల్ని మాత్రమే ఖాళీ ఉన్న టైంలో యూజ్ చేయండి. మీకు ఎలాగైనా సరే మీ అవసరాలు తీరుస్తుంది. డబ్బు ఎలా వస్తుంది అనేది ఆలోచించకుండా వచ్చినందుకు అనే ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చెప్తాను సెంటెన్స్, దాన్ని మెయింటైన్ చేయండి. అది మీరు ఎప్పుడు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు రోజు తప్పకుండా మీరు మార్నింగ్, సాయంత్రం పడుకునే ముందు, మార్నింగ్ లేచినప్పటికీ ప్రతిసారి అనాలి. అని నీ మైండ్కి, నీ సబ్కాన్షియస్ మైండ్కి ఎక్కించాలి. ఎక్కించినప్పుడు అది తీసుకొని మీరు అడిగినది ముందు ఉంచడం జరుగుతుంది. నీ మనసును ఎంతవరకు అంటే అంతవరకు ప్రశాంతంగా ఉండనివ్వండి. ఎలా అంటే మీరు చిన్న చిన్న విషయాలకు మీరు ఎక్కువ ఫీల్ అవ్వద్దు. దానికి ఎక్కువ టెన్షన్స్ పెట్టొద్దు. మీకు ఒక డబ్బు సమస్య వచ్చినందుకే ఆ సమస్యను నాకు ఈ సమయం లోపు నాకు చెల్లించినందుకు, అలాగే క్లియర్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలని మీరు క్రియేట్ చేసుకునే పదాన్ని మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఏదో ఒక రకంగా మీ సమస్యను క్లియర్ అవుతుంది. అర్థమయ్యిందా? మీకు ఒక డబ్బు అవసరం ఉందంటే, నేను ప్రతిరోజు నాకు డబ్బు అవసరం తీరుస్తున్న విశ్వానికి కృతజ్ఞతలని చెప్పండి. ఈరోజు నాకు ప్రతి అవసరం డబ్బుతో తీర్పించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలని చెప్పండి. మీరు ఇది నమ్ముతారో నమ్మరో కానీ మీకు ఏదైనా సరే మనం చేసే టైంలో మీకు అవుతున్న కొద్దీ మీకు అది నిజమే అనిపిస్తుంది. ఒకవేళ కాకపోతే ఇది నిజం కాదు అనిపిస్తుంది. అంటే మీరు కోరుకున్నవి జరిగితేనే నిజం అనిపిస్తుంది. సో ఒక్కసారి ట్రై చేస్తే కానీ మీకు ఇది నిజమా కాదా అన్నది తెలియదు. మీరు కూడా మీకు నమ్మకం ఉంటే ఒకసారి ట్రై చేయండి. అయితే కంటిన్యూ చేయండి, కాకపోతే వదిలేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. అలాగే మీ మనసుని ఎక్కువ టెన్షన్ ఇవ్వకండి. ఎంత కష్టమైనా సరే ప్రశాంతంగా డీల్ చేయండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.